హలో, నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్, బ్యాక్ విత్ వన్ మోర్ న్యూ వీడియో. ప్రేక్షకులందరికీ మా 3TV ఛానల్ వ్యూయర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు. మీరు చాలా స్పందిస్తున్నారు, మంచి కామెంట్స్ రాస్తున్నారు, మంచిగా క్వశ్చన్లు అడుగుతున్నారు. మరి ఏ కొత్త టాపిక్ కావాలన్నా మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మా వాళ్ళు నాకు చెప్తే ఆ వీడియో కూడా సంబంధించిన టాపిక్ చేయడానికి ట్రై చేస్తాం. ఇవాళ చాలా మహిళా లోకం మనం విన్నాం కదా. మహిళా లోకంతో చాలా ఒక ప్రావర్బ్ చెప్పాలండి మీకు, మేబీ లైటర్ సెన్స్. ఏ వైఫ్ ఈజ్ ఎ డబుల్ ఎడ్జ్ నైఫ్. ఎక్కడైనా విన్నారా? అంటే ఒక ఆడ మనిషి తలుచుకుంటే ఏదైనా చేయగలదు. మిమ్మల్ని పైకి ఎత్తగలదు, మిమ్మల్ని కింద దించగలదు. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ది ఉమెన్. సో ఏంటి రావు గారు రియల్ ఎస్టేట్ మానేసి ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నారని ఆశ్చర్యపడుతున్నారా? లేదు, మీరు అవ్వద్దు, ఆశ్చర్యపడద్దు. ఎందుకంటే మహిళకి ఎంత ఇంపార్టెన్స్ పెరిగింది. మీరు ఎప్పుడైనా నాకు చెప్పండి, మహిళలు లేని ఫీల్డ్ ఏమైనా ఉంటే చెప్పండి. ఈరోజు ఆటో డ్రైవర్ దగ్గర నుండి, పెట్రోల్ పంప్ దగ్గర నుండి, సాఫ్ట్వేర్ దగ్గర నుండి, రియల్ ఎస్టేట్ దగ్గర నుండి ఉన్నాయా లేవా? ఉన్నాయి కదా, ఉన్నాయి. సో అందుకనే మన రియల్ ఎస్టేట్ రంగంలో మహిళల తాలూకా పాత్ర ఏంటి, రోల్ ఏంటి, అసలు రానిగలుగుతారా, రానిలేరా, డబ్బులు సంపాదించగలుగుతారా, సంపాదించలేరు, ఇవన్నిటి సమస్యలకి సొల్యూషన్, ప్రశ్నలకి ఈ వీడియో సమాధానం. కాబట్టి ఈ వీడియో మొదటి నుండి చివరి దాకా స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకి సారాంశం వస్తుంది. ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్, ఉమెన్, లేడీస్, ఫ్రెషర్స్, విఆర్ఎస్, ఎల్ఐసి ఏజెంట్స్, ఇన్సూరెన్స్ ఏజెంట్స్ అందరికీ ఇది ఉపయోగపడుతుందండి. గృహిణులు, భర్త వెళ్ళిపోయిన తర్వాత క్యారేజ్ కట్టి పిల్లలు ఖాళీగా ఉంటే 4 పార్ట్ టైం చేసుకోవచ్చు, ఫుల్ టైం చేసుకోవచ్చు. మహిళకున్న బెనిఫిట్ అది. అండ్ నేను నా అనుభవంలో మీకు ఓపెన్గా చెప్తున్నాను, మేబీ జెంట్స్కి ఇష్టపడదు, నచ్చదు. మహిళలు కనుక కరెక్ట్గా కుర్చీలో కూర్చొని చేస్తే జెంట్స్ అనుభవం తాలూకా ఇన్కమ్ బీట్ చేస్తున్నారు. ఇది ట్రాక్ రికార్డ్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పి మీకు టాపిక్లోకి వెళ్తాను. నాకు తెలిసిన ఒక మేడం ఉన్నారు. మేబీ ఏజ్ ఈజ్ అరౌండ్ 40-45 ఇయర్స్. 2 ఆడపిల్లలు ఉంటారు. హస్బెండ్ బ్యాంక్ మేనేజరు. పేర్లు అవి చెప్పలేను. 15 సంవత్సరాలు ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేసి రిజైన్ చేసి వచ్చేసి ఇంట్లో కూర్చుంటూ రియల్ ఎస్టేట్ మీద స్పందన, అంటే ఇంట్రెస్ట్ చూపించారు, ఉత్సాహం. ట్రైనింగ్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఫస్ట్ 1 ఇయర్ స్ట్రగుల్ అయ్యారండి, పెద్దగా రాలేదు. సెకండ్, థర్డ్ ఇయర్లో నాకు తెలిసి 2 ఇయర్స్ దాదాపు 80 నుండి 90 ప్లాట్లు క్లోజ్ చేస్తారు. 100 ప్లాట్లు. ఈచ్ ప్లాట్కి 1,00,000 నుండి 2,00,000 కమిషన్ వస్తుంది. ఎంతైనా 2 crores ఇన్కమ్ మినిమం. ఇది ఎక్కడైనా సాధ్యం అండి? ఆవిడ ఇప్పటికీ ఫుల్ టైం చేయట్లేదు, పార్ట్ టైమే చేస్తారు. ఎందుకంటే ఆడపిల్లలు పెళ్ళిడికి వచ్చారు కాబట్టి ఆడపిల్లల్ని చూసుకోవాలని ఇంట్లో. ఒకప్పుడు ఆవిడకి డబ్బులు లేవు, ఇప్పుడు ఆవిడ 10 మందిని పెట్టుకొని పని చేస్తుంది. ఎవరండి? గృహిణి, పార్ట్ టైం. వాళ్ళు చేసినప్పుడు మీరు ఎందుకు చేయలేరు? నేను చెప్పినట్టు రౌడీజం, రాజకీయం, రియల్ ఎస్టేట్కి ఏ అర్హత లేదు. మళ్ళీ చెప్తున్నా, ఏ అర్హత, ఏజ్ లేదు, జెండర్ లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, క్వాలిఫికేషన్ లేదు, ఏమీ లేవు. కానీ ఒక్కటి ఉండాలి, తెలుసా అదేంటో? ఆ ఒక్కటే, ఫైర్ ఇన్ ద బెల్లీ, కడుపులో మంట, డబ్బు సంపాదించాలనే దాహం. ఎథికల్గా, ప్రొఫెషనల్గా చేసే రియల్ ఎస్టేట్ అనేది లాంగ్ టర్మ్లో చేస్తారు, మీరు చేయగలుగుతారు. ఈ క్వాలిటీస్ ఉండి మీరు రోజుకి గృహిణులు అయితే 4 నుండి 5 గంటలు మీరు మాకు సరెండర్ అవ్వండి. మీ హస్బెండ్స్ కంటే ఇన్కమ్ వచ్చే మార్గం నేను చెప్తాను. కావాలంటే మీరు ప్రూవ్ చేస్తాం. మీరు ట్రైనింగ్ తీసుకోండి. 1 ఇయర్లో మీకు 2 నెలలు 3 నెలలు వస్తుందని చెప్పట్లేదు. పెద్ద ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు. అన్ని కంపెనీ పెట్టుకుంటారు. మీరు చేయాల్సిందల్లా 2, మీ టైమే, మీ కనెక్ట్స్, మీ కాంటాక్ట్స్ నేను బిజినెస్గా కన్వర్ట్ చేస్తాను. నా దగ్గర ఎంతోమంది యాంకర్స్, కెమెరామెన్స్, డాక్టర్సు, ఇంజనీర్సు, లాయర్సు, హౌస్ మేట్సు, వీళ్ళు కూడా రియల్ ఎస్టేట్ ఏజెంట్గా మారిపోయి వాళ్ళు చేసిన ప్రథమ వృత్తి కంట రెండో వృత్తిలో సెకండరీ ఇన్కమ్ కింద ఎక్కువ సంపాదిస్తున్నారు. సాధ్యం అంటే ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్ విత్ డాక్టర్ నంది రామేశ్వరరావు. ఇట్స్ ఎ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్. నేను 11,000 మందికి పైగా రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ ట్రైన్ చేస్తున్నాను, ఇంకా ట్రైన్ చేస్తున్నాను. 15 కంపెనీలకి మెంటర్గా వ్యవహరిస్తున్నాను. సైట్ విజిట్ ఎలా చేయాలి, కస్టమర్తో ఎలా మాట్లాడాలి, కస్టమర్ ఎలా, మా టాపిక్స్ ట్రైనింగ్లో చాలామంది అడిగారు. మీకు చెప్తాను, లేడీస్కి ముఖ్యంగా. సార్ రియల్ ఎస్టేట్లో లేడీస్ రాణిస్తారంటే లేడీసే రాణిస్తారు. లేడీసే రాణిస్తారు. ఎందుకంటే మీకున్న స్థిరత్వం, నార్మల్గా నేను కూడా జెంట్నే కాబట్టి మేల్ క్యాండిడేట్ అంత ఉండదు. మగవాడు కరెక్ట్గా 8 గంటలు కుర్చీలో కూర్చోవాలంటే కూర్చోలేడండి. కానీ ఒక ఆడవాళ్ళు ఎక్సెప్ట్ మేబీ లంచ్ టైం తప్ప మిగతా టైం కదలకుండా చేస్తారు. ఆ కమిట్మెంటే వాళ్ళకి. జెంట్స్ ఏంటంటే సిగరెట్ స్మోకింగ్ చేయాలి, అక్కడ మాట్లాడాలి, వీడితో మాట్లాడాలి, దాంతో వెళ్ళాలి, ఇవన్నీ ఉంటాయి, రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి.
అవన్నీ కాకుండా లేడీస్ ఫోకస్ చేస్తే మాత్రం ఇక్కడ కావాల్సిన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, మీకు చేయాలనే కమిట్మెంట్ ఉండాలి, టైం స్పెండ్ చేయాలి, మీకున్న నెట్వర్క్, మీకున్న కనెక్షన్ ఎలా డబుల్ చేసుకోవాలని మీరు ముఖ్యంగా లీడ్ ఎలా జనరేట్ చేయాలి. చాలామంది నన్ను అడుగుతారు లీడ్స్ ఇస్తారా, నేను లీడ్స్ ఇవ్వనండి. బిర్యానీ వండి ఇవ్వను, బిర్యానీ ఎలా వండాలో చెప్తాను. లీడ్స్ ఇవ్వను, లీడ్స్ ఎలా జనరేట్ చేయాలో చెప్తాను. అది నా దగ్గర ఉన్న స్పెషాలిటీ. మీరు రోల్ ప్లే నా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే మీకు ఇంత ఈజీగా రియల్ ఎస్టేట్. నేను రియల్ ఎస్టేట్లో వచ్చినప్పుడు అందరూ నవ్వారండి, మా వైఫ్ తప్ప మిగతా వాళ్ళు అందరూ నవ్వారు. కానీ ఈరోజు అందరూ నోటి మీద వేలు వేసుకున్నారు, ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఇచ్చే మంచి డెసిషన్ తీసుకున్నారు. ఎంతోమంది నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని రోల్ మోడల్గా తీసుకొని వచ్చారు. సో లేడీస్, మీకు చదువు లేకపోయినా టెన్షన్ అక్కర్లేదు, ఇన్కమ్ లేకపోయినా టెన్షన్ అక్కర్లేదు, మీకు చెయ్యాలనే తప్పనుండి ఆఫీసులో రోజు మెడికల్ బండిలో బ్యాగ్ పట్టుకొని తిరగక్కర్లేదు. మీరు మా దగ్గర ట్రైనింగ్ జాయిన్ అయితే వీక్లీ ఒక రోజు వస్తే మీకు ట్రైనింగ్ అప్గ్రేడింగ్ చేస్తాం, నాలెడ్జ్ ఎన్హాన్స్ చేస్తాం. మీరు ఇంటి దగ్గర ఉండి మీరు మేనేజ్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలనే దానికి మీరు ట్రైనింగ్లో జాయిన్ అయితే చెప్తాను. సో ఎంత ఇన్కమ్ సంపాదించవచ్చు మీ ఇష్టం అండి, మీరు ప్లాన్ చేసుకోవాలి. మీరు ఎంత ఇన్కమ్ కావాలి, 1,00,000 కావాలా, 2 లక్షలు కావాలా, 3 లక్షలు కావాలా, మీరు సంపాదించుకుంటే మీ ప్లాన్ బట్టి మేము ఒక ప్రణాళిక చెప్తాం. ₹1,00,00,000 సంపాదించే సంవత్సరానికి 5 లక్షలు సంపాదించవచ్చు, 2 లక్షలు సంపాదించవచ్చు, మీ ఛాన్స్. నెలకి జనరల్గా ఐడియల్గా పార్ట్ టైం చేసే వాళ్ళకి 1,00,000 నుండి 3 లక్షలు సంపాదించవచ్చు అండి నెలకి. అంటే సంవత్సరానికి 30-40 లక్షలు. చాలామంది మెయిల్ క్యాండిడేట్స్కి ఈరోజు 50,000 జీతం రావడం చాలా కష్టం అవుతుంది. మీరు 30 లక్షలు అంటే మీకు 3-4 టైమ్స్. ఈజ్ ఇట్ పాసిబుల్? 120% ఈజ్ పాసిబుల్. కమ్ గో అండ్ సీ మా వెబ్సైట్ realtoroxygen.in, REALTOROXYGEN చేస్తే అందులో మీ ఏ సర్వీస్ ట్రైనింగ్ ఎలా ఉన్నాయి, ఫీడ్బ్యాక్స్ ఎలా ఉన్నాయి, మీకు కావాలంటే ఎవరైతే ఆల్రెడీ సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడిస్తాం లైవ్లో. మీరు చెక్ చేసుకోవచ్చు, మీరు వినొచ్చు, మీ కళ్ళతో చూడవచ్చు, మీ చెవులతో వినవచ్చు. ఈ డెఫినెట్గా ఈ బిజినెస్ పెట్టుకుంటే అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్, అసలు జీరో ఇన్వెస్ట్మెంట్, ఆల్మోస్ట్ జీరో ఇన్వెస్ట్మెంట్తో మీరు నెలకి 2-3 లక్షలు సంపాదించుకుంటే మాటలు కదా. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొత్తగా జాయిన్ అయితే ₹1,00,000 శాలరీ ఉంటుంది, మీకు 3 లక్షలు మాట్లాడుతాను అంటే అది కూడా వాళ్ళు ఫుల్ టైం ఐఏఎస్ ఆఫీసర్. ప్రెజర్ ఎట్లా ఉంటుందో మీకు తెలుసు, మీకు అంత ప్రెజర్ ఉంటుంది. యు ఆర్ ది బాస్ ఆఫ్ యువర్ బిజినెస్. సో దీని మీద మీకు ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉన్నా, ఒక డబ్బులు సంపాదించే ఆకాంక్ష ఉన్నా మీరు డెఫినెట్గా నన్ను సంప్రదించండి. నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు, 500 CEO of Realtor Oxygen, 9949579170. థ్యాంక్ యూ.